హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద పవర్ స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని, తమన్ మ్యూజిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ ను చాలా డిఫరెంట్ గా చూపించారని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని తెలిపారు. శ్రీమంతంలో ఇస్తుంది రియాక్షన్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. థ్యాంక్ యూ. స్టైలిష్, మోస్ట్ స్టైలిష్ ప్రెజెంటేషన్. ఓజీ కటానా గంభీర మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాలండి. మూవీ చాలా బాగుంది. చెప్పేశాడు. మేము ట్రెండ్ ఫాలో అయ్యాం. ట్రెండ్ సెట్ చేస్తాం. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే మేము ట్రెండ్ సెట్ చేస్తాం. ఓజీ 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 అన్ని పండుగలు ఒకసారి వచ్చినట్టున్నాయి. మొత్తం అన్ని పండుగలు వచ్చేసి సంక్రాంతి మొత్తం ఉన్న పండుగలు ఈ 1 year లో వచ్చిన పండుగలన్నీ ఇప్పుడే వచ్చేసాయి. అసలు 2024 నుంచి పవన్ ఇంకా వెనకాల తిరిగా చూసుకోవాల్సిన అవసరమే లేదు. మేము ఫ్యాన్స్ కాదు, డివోటీస్. ఓన్లీ డివోటీస్. స్పెషల్లీ ఎలివేషన్స్ హైలైట్ ఉన్నాయి. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడ ఓజీ ఏందనేది చూపిస్తాడు. సుజిత్ భయ్యా నీకు దండం. పవర్ స్టార్ ను పవర్ స్టార్ లా చూపించావు. ఓజీ సినిమా చాలా బాగుందండి. సుజిత్ బాగా తీశాడు. తమ్ముడు మాత్రం ఎరగొట్టేశాడు అంతే. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో సినిమా తీసి వచ్చిన ప్రతి ఒక్కడు అదే స్టేట్మెంట్ వాడతాడు. మనల్ని ఎవరు వాడేది. చాలా బాగుందండి. కంప్లీట్ గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. ఆ లెవెల్ అయితే ఎలివేషన్స్ పడ్డాయి. ప్రతిదీ మనకి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ప్రతిదీ ఎలివేషన్ అనేది తీసుకున్నారు. అండ్ తమన్ గారు బీజం అయినా లేదంటే సుజిత్ గారు టేకింగ్ అయినా సార్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కంప్లీట్ గా అసలు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అవైతే 100% కంప్లీట్ అయితే ఉన్నాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద స్టోరీ అయితే లేదు. ఆ స్టోరీ ఒక పక్కన పెట్టుకుంటే పక్కా పీక్స్ ఒక ఫ్యాన్స్ తో కంప్లీట్ గా ఎలా సాటిస్ఫై చేయాలైతే ఆయన సాటిస్ఫై చేస్తారు. ఆయన ప్రీవియస్ అన్నింటితో కంపేర్ చేసుకున్నా సరే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ ఆయన లుక్స్ అయినా, ఆయన స్వాగ్ అయినా, ఆయన డైలాగ్ డెలివరీ అయినా, లేదంటే ఆయన ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఇప్పటి వరకు మనం చూడని ఒక కొత్త పవన్ కళ్యాణ్ అయితే చూసాం ఈ సినిమాలో. దాని వరకు అయితే ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సినిమాలో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాప ఏమైనా ఉందన్నా అన్న క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది అన్న. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ 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 బాబా ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. నా గుండె మీద ఒట్టు ఓజీ సినిమా హిట్ హిట్. ఇంకోసారి అన్న నా గుండె మీద ఒట్టు ఓజీ సినిమా హిట్. 2000 కోట్లు అన్న రాసి పెట్టుకోండి అన్న. కడుపు నిండిపోయిందన్న ఓజీ సినిమా చూడగానే. కడుపు నిండిపోయిందన్న, కడుపు నిండిపోయింది. తమన్ సార్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ఎంట్రీ ఉంటుందన్న. అక్కడ వచ్చినప్పుడు నరాలు అన్న తెగిపోతాయి. నరాలు ఉండవు, తెగిపోతాయి నరాలు తెగిపోతాయి అన్న. సూపర్ హిట్.